2 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలతో జిల్లా కలెక్టర్ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎంఆర్ఓలకు తగు సూచన చేస్తూ టామ్ కూడా చేపించడం జరిగింది. ఈ మంచిర్యాల జిల్లా పరిధిలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పుడు ముఖ్యమైనది. దానిపై కూడా రివ్యూ నిర్వహించారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఈ వర్షాన్ని ఉద్దేశించి రైతులకు గాని, ప్రజలకు గాని ఏం చెప్తారో తెలుసుకుందాం. ఏం చెప్తారు సార్? ఏంటి పరిస్థితి? సో, యాక్చువల్‌గా ఈ 2 రోజు కంటే ముందు మన జిల్లాలో డెఫిసెంట్‌గా రెయిన్‌ఫాల్ ఉన్నాయి. దాదాపు 40%. ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 15% ఎక్సెస్ అయింది. దండేపల్లి మండల్ తప్ప మిగతా అన్ని మండల్‌లో ఎక్సెస్ రెయిన్‌ఫాల్ అయింది. పర్టిక్యులర్‌గా బెల్లంపల్లి మండల్‌లో దాదాపు 70% యాక్చువల్‌గా ఎంత ఉండాల్సింది దానికంటే ఎక్కువ ఉన్నాయి. నిన్నటి కూడా 100 వర్షం నమోదైంది. ఈరోజు కూడా దాదాపు 100 వర్షం నమోదైంది. భారీ వర్షం వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు వర్షం కాలేదు కాబట్టి రన్ ఆఫ్ తక్కువ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనకి అన్ని ట్యాంక్స్ దాదాపు నిండిపోయింది. దాదాపు 300 పైన ట్యాంక్స్ నిండిపోయింది. ఈ రల్లవాగు, గొల్లవాగు, నీలుబాయ్ ఈ అన్నిట్లో కూడా ఈ వాటర్ ఇప్పుడు సఫిషియెంట్‌గా వచ్చింది. ఇంకా వర్షం వస్తే మళ్ళీ అక్కడ నుంచి ఓవర్‌ఫ్లో స్టార్ట్ అవుతది. సిరిపద, యల్లంపల్లి ప్రాజెక్ట్స్‌లో కూడా దాదాపు 17 ఆహ్, మనకి 17 మిలియన్ క్యూబిక్ మీటర్ ఏమైనా ఉంది. అది దానికి కూడా మొత్తం టీఎంసీ మొత్తం ఫిల్ అయిపోయింది. సో, ఇంకా 3 టీఎంసీ మనకి మిగిలిపోయింది. దానికోసం ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా చాలా ఎక్కువ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇంక్ 150 సో, ఇప్పుడు దాదాపు ఇంకా ఒక గంటలో మనకి యల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన కూడా గేట్ ఓపెన్ అవుతది. సో, మనం అందరికీ ఈ ఆ కన్సర్న్డ్ విలేజ్‌లో టామ్ చేసేసి దాదాపు 2 గంటల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం చీకటయింది కాబట్టి ఇప్పుడు ఎవరు ఆ సైడ్ ఉండరు. అట్లా ఏదో ఒకడు స్టకప్ అయ్యారు. అట్లా కాకుండా మనం ఇంకా 1 ½ అవర్ అరౌండ్ 9కి మనం వాటర్ వదిలేస్తాం. అరౌండ్ 1,00,000 క్యూసెక్ ఇప్పుడు స్టార్ట్ అవుతది. 2,00,000 వరకు వెళ్ళవచ్చు. రేపు కూడా మనకి సేమ్‌గా అట్లే ఎక్కువ వర్షాకి ఆహ్, మనకి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి యాస్ ఎ ప్రికాషనరీ మెజర్ మనం గవర్నమెంట్ స్కూల్ ఉండవచ్చు, ప్రైవేట్ స్కూల్ ఉండవచ్చు. అన్నిటికి మనం క్లోజ్ చేశాము. ఆహ్, ఇంటర్మీడియేట్ పిల్లలు కొంచెం పెద్దగా ఉంటారు కాబట్టి దే మే టేక్ దేర్ ఇండిపెండెంట్ డిసిజన్స్. కానీ చిన్న పిల్లలకు సంబంధించిన టిల్ 10థ్ మనం అన్ని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ బంద్ పెట్టడం జరిగింది. దాంతో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా చూస్తున్నారు. అందరూ ఫీల్డ్ మీద ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాము. ఇప్పటివరకు ఈ 2 రోజుల్లో పార్షియల్ డ్యామేజ్ అట్లా దాదాపు 49 ఇల్లు డ్యామేజ్ అయింది. దానికి ఆల్రెడీ పంచనామా చేయడం జరిగింది. రేపు మనం వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తాము. ఈరోజు కూడా అల్గావ్ విలేజ్ కోటపల్లిలో ఒక మహిళలు, ఒక చిన్న పిల్లల మీద వీళ్ళు పడిపోయింది. సో, వాళ్ళు కొంచెం గాయాలయ్యారు. మన మంచిర్యాల్ జీజీహెచ్‌లో చికిత్స జరుగుతుంది. వాళ్ళు కూడా సేఫ్ ఉన్నారు. పిల్లవాడికి కొంచెం సర్జరీకి అవసరం ఉంటది. ఆ అమ్మాయికి కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ తోటి సరిగ్గా అయిపోతారు. ఇప్పుడు మంచిగా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నాయంటే మనం చూస్తున్నాము. 6 రోడ్ మీద వాటర్ ఓవర్‌ఫ్లో అయింది. ఒకటి గడుపూర్ వెళ్ళిన రోడ్‌లో పక్కన ఏమైనా కల్వర్ట్స్ ఉన్నాయి. దానికి పక్కన అది పడిపోయింది. సో, దానికి ఇప్పుడు యాస్ ఎ ప్రికాషనరీ మెజర్ మనం దానికి ఎక్కడ అట్లనే హెవీ వెహికల్స్ ఆపుతున్నాము. ఓవర్‌ఫ్లో అయిన రోడ్ మీద కూడా బారికేడింగ్ పెట్టడం జరిగింది. అక్కడ రోడ్ ఏం డ్యామేజ్ కావు. జస్ట్ ఓవర్‌ఫ్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు దానికి క్రాస్ చేయకూడదు. ఫిషర్‌మెన్ ఎప్పుడైనా బాగులో వెళ్ళకూడదు. దాంతో పాటు ఎక్కడెక్కడ ఓవర్‌ఫ్లో అవుతుంది అంటే అక్కడ మనము ఏదో ఒకటి ఆహ్, అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నారు అంటే ఇష్యూ వస్తే దానికి ఫ్లో బాగా ఉన్నాయి. ఫ్లో ఏమైనా ఇష్యూ వస్తే అంటే దానికి ఇష్యూ అవుతది. మనకి ప్రాణం కాపాడడానికి ప్రాపర్టీ కాపాడడానికి మన బాధ్యత ఉన్నాయి. ఎక్కడ జన్నారాంలో ఇప్పుడే చెప్పిండు 4 ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. మనం ఇమ్మీడియేట్‌గా జేసీబీ అది పంపించి తీసేస్తాము. కానీ ఇక్కడ ఏమైనా శిథిలావస్థలో ఇల్లు ఉన్నాయంటే మనం దానికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రాసెస్‌లో ఉన్నాయి. కానీ ఎవరికి ఏమైనా డౌట్ అయితే మనం అది జీపీ బిల్డింగ్‌లో రైతు వేదికలో
ఆర్ స్కూల్స్‌లో కూడా పెట్టుకోవడానికి ఆల్రెడీ తహసీల్దార్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రోజు దాని తర్వాత వాటర్ తగ్గిపోతది. మనకి మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు సిట్యుయేషన్ కంట్రోల్‌లో ఉంది. ఇంకా ఒక రోజు ఇంకా మేబీ 15, 16 అవర్స్ ఇంకా వర్షం పడతది. కొంచెం ఇష్యూ ఉంటది. దాని తర్వాత ఇష్యూ నార్మల్ అయిపోతది. లో లెవెల్ వంతెనలున్న దగ్గర రాకపోకలు కొంత అంతరాయం జరిగింది. దీనిపై ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు? ఎక్కడైతే అలాంటి గ్రామాలున్నాయో వారికి కలెక్టర్‌గా మీరు ఎటువంటి సూచన చేస్తారు? సో, ఆల్రెడీ మనం లో లయింగ్ ఏరియా, లో కాజ్‌వే అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని బ్రిడ్జ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. కొన్ని బ్రిడ్జ్‌కి టెండర్ కూడా అయింది. ఈ వర్షం అయిపోయిన తర్వాత పనులు స్టార్ట్ అవుతది. మాకు మేజర్ ఇష్యూ ఫారెస్ట్ కింద వస్తున్నాయి. ఎక్కడ ఇది ఇష్యూ ఉన్నాయి కట్ ఆఫ్ అయినా అన్నీ ఫారెస్ట్ ల్యాండ్‌లో ఉన్నాయి. సో, మనం రోడ్‌కి మనం పర్మిషన్ ఇచ్చేసి ఏదో ఒకటి చేసాము. కానీ రోడ్ కూడా లో లయింగ్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా వర్షం వస్తున్నాయంటే రోడ్ ఓవర్‌ఫ్లో అవుతుంది. సో, అట్లా ఓవర్‌ఫ్లో ఉన్న రోడ్స్‌కి అస్సలే దానికి క్రాస్ చేయకూడదు. దానికి మనం హెచ్చరిక బోర్డ్ కూడా పెట్టడం జరిగింది. మనం డే టైమ్‌లో మన సిబ్బంది ఉంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఉంటున్నారు. కానీ ఏదో ఒకడు లాస్ట్ టైమ్ మనం చూసాము. అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. రైట్ 9, 10కి ఒక కెనాల్‌లో తాగి పడిపోయిండు. అంటే అట్లా చేయకూడదు. ఖచ్చితంగా మనం సేఫ్‌గా ఉండాల్సింది. అన్నెసెసరీగా ఎక్కడో బయట వెళ్ళేసి ఏదో ఒకటి చేస్తే ఏం కావు అట్లా ఆలోచన చేయడానికి లేవు. మనం ఏమైనా హెచ్చరిక పెట్టాము అంటే ఆలోచించి పెట్టాము. జస్ట్ ఇంకా 16, 17 అవర్స్ ఉన్నాయి. ఒకసారి వర్షం ఆగిపోయిన తర్వాత వితిన్ 3-4 అవర్స్ ఈ రోడ్ మీద అన్ని చోట నుంచి ఇది వాటర్ రిసీడ్ అయిపోతది. ఎలాంటిగా ఇబ్బంది ఏమి లేవు. ఏమైనా ఎసెన్షియల్ సర్వీసెస్‌కి సప్లై సంబంధించిన అన్నీ మనము ఇస్తున్నాం. ఏమైనా ఇష్యూ అయితే మనకి ఫోన్ చేయాల్సింది కన్సర్న్ తహసీల్దార్‌కి, కన్సర్న్ ఎంపీడీఓకి, కన్సర్న్ ఎస్‌హెచ్ఓకి, కన్సర్న్ ఆర్‌డీఓస్‌కి, సబ్ కలెక్టర్‌కి, ఏసీ రెవెన్యూ మాకు ఎక్కడ నుంచి ఏమేమి వస్తున్నాయంటే మనం ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనం జేసీబీ కూడా కొన్నాము. అది తర్వాత ఈ ట్రాక్టర్ మౌంటెడ్ జేసీబీ చిన్న చిన్న వార్డన్నిట్లో అర్బన్ ఏరియాలో ఫ్లడ్‌లో అది ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేయడానికి కొన్నాము. మా దగ్గర అన్ని ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్‌కి ఏమేం కావాలి అంటే అన్ని ఎక్విప్‌మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనం ఫుల్లీగా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎలాంటిగా ఇబ్బంది రావు. మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌కి అందరూ ఫాలో చేస్తే ఎలాంటిగా ఇబ్బంది రావు. ఆర్‌టీవీ ద్వారా ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు? యాహ్! సో, ఎప్పుడైనా డిజాస్టర్ సంబంధించిన అతి వర్షం ఎక్కువ ఉన్న వలన ఆర్ హీట్ స్ట్రోక్ టైంలో మనం ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాము. దానికి ఎక్స్‌టెండెడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. దానికి కరెక్ట్‌గా ఫాలో చేయాలి. అడ్వెంచరిజం చేయకండి. అండ్ ఇది ఎక్కువ రోజు ఉండవు. నెక్స్ట్ అనదర్ 24 అవర్స్‌లో మళ్ళీ సిట్యుయేషన్ నార్మల్ అయిపోతది. తర్వాత నార్మల్ పని చేయండి. అతి అవసరాలు ఉంటది మాత్రమే ఇంటి నుంచి బయట పోవాలి. ఫిషర్‌మెన్ ఎట్టి పరిస్థితిలో ఫిషింగ్ చేయడానికి వెళ్ళకండి. అండ్ ఏమైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియేట్‌గా మా అందరికీ చెప్తే మనం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రైట్ సార్. థాంక్ యూ. ఇది పరిస్థితి. 24 గంటల్లో పరిస్థితి అంతా చక్కదిద్దిపోతుంది. దీంతో పాటు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో డిజాస్టర్‌కి సంబంధించి, వర్షంకి సంబంధించిన ప్రతి అంశంలో ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జ్‌ల దగ్గర బారికేడ్స్ ఏర్పాటు చేశాం. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అక్కడ కొంత పోలీసు ఫోర్స్‌ను కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 క్యూసెక్‌ల నీటిని త్వరలో విడుదల చేయబోతున్నాం. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రేపు కూడా స్కూళ్ళకు హాలిడే ప్రకటిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. అత్యధిక వర్షపాతం బెల్లంపల్లిలో నమోదైంది. 70% ఎక్సెస్‌గా నమోదైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో వర్షం నమోదైందని జిల్లా కలెక్టర్ మంచిర్యాల ఆర్‌టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఓవర్ టు స్టూడియో.